పరమేశ్వరి పువ్వాడ వారు కామెంట్ చేశారు, నేను సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నాకు 1 లెగ్కి పాము చుట్టుకొని నా బేబీ మింగినట్టు వచ్చింది. మళ్ళీ నేను శివలింగం నా కడుపులో ఉన్నప్పుడు వచ్చినట్టు వచ్చింది అండి. నాకు 3rd మంత్లో మిస్క్యారేజ్ అయింది, ఇమీడియట్గా మిస్క్యారేజ్ అయింది స్వామి అని చెప్పన్నారు. సార్ నాకు అర్థం కాలేదు, అంటే మీరు పాము కలలోకి వచ్చిందా, పాము చుట్టుకుందా, రియల్గా చుట్టుకుందా నాకు అర్థం కాలేదు. కలలో పాము చుట్టుకున్నట్టున్నా, అలాగే మీరు లింగము కడుపులో ఉన్నట్టుగా వచ్చిన, కేవలం భయం వల్ల మీకు అది టర్మినేట్ అయింది, అంటే భయం వల్ల అది అబార్ట్ అయిపోయింది అని తప్ప మీకు పెద్దగా ప్రమాదం లేదమ్మా. నిజంగానే కలలో మీకు పాము కాలు చుట్టుకున్నట్టు వస్తే మాత్రం అది నష్టమే, సర్పదోషం ఉంటుంది. ఇటువంటి సర్పదోష నివారణ కొరకు మీరు తప్పకుండా ఆశ్లేష బలి పూజ చేసుకోవాలి. అలా చేసుకుంటే మీకు చాలా మంచిది. పితృదోషాలు ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాలి. పితృదోష నివారణ కూడా మీరు గోకర్ణంలో కానీ త్రయంబకేశ్వరంలో పూజ చేయించుకోక తప్పదు. లేదా ఒకసారి జన్మజాతకం చూయించుకుంటే మీకు అనుకూలంగా ఉంటుంది. వెంటనే ఆఫీస్ నెంబర్ కాల్ చేసి మీరు జన్మజాతకాలు చూయించుకోండి, మీవి మీ వారివి. శుభం కలుగుతుంది. శుభ సంతానమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. నమస్కారం.